బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఇస్ ధార్మిక. వెల్కమ్ టు ధార్మిక బ్లాగ్స్. సో ఇవాళ మనం ఏం మాట్లాడుకుంటున్నాం అంటే వెనీలా స్పార్కిల్ రివ్యూ గురించి మాట్లాడుకున్నాం. యాజ్ ఈ టాపిక్ అనేది బయట ట్రెండింగ్ అవ్వడం వల్ల మన కామెంట్ సెక్షన్లో కూడా చాలామంది కామెంట్స్ చేస్తున్నారు అనమాట అబౌట్ దిస్ డైట్. ఫస్ట్ కామెంట్ ఏంట్రా అంటే మీకు ఈ డైట్ ఫేక్ అని తెలుసు కదా, అయినా కూడా ఎందుకు వీడియోస్ పోస్ట్ చేస్తున్నారు అని చెప్పేసి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు చాలా వరకు డిఎమ్స్ ఏమొచ్చాయంటే వాళ్ళు కూడా నా అలాగే జాయిన్ అయ్యారు అండ్ సేమ్ డైట్ ఇస్తున్నారు ఆమె అందరికీ. కాకపోతే ఒక రోజు డైట్ ఇటు అటు అవుతుంది, నథింగ్ డిఫరెంట్ అనమాట. ఏం డిఫరెన్స్ లేదనమాట. సో అందరికీ సేమ్ డైట్ ఇచ్చినప్పుడు అందరూ సపరేట్గా జాయిన్ అయ్యి ఎందుకు డబ్బులు కట్టాలి అని సారీ అన్న ఇంటెన్షన్తో పోస్ట్ చేశాను అనమాట. అండ్ మీలో కూడా చాలామంది జాయిన్ అవ్వాలనుకుని మన వీడియోస్ చూసి ట్రై చేసి నాకు మెసేజ్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారనమాట. మేము జాయిన్ అవుదాం అనుకుంటున్నా, బట్ మీ వీడియోస్ చూసి ఆగా, లేదంటే మేము కూడా మోసపోతుండే అన్న ఒక దాంతో. సి నేను నా ప్రతి ఒక్క వీడియోస్లో నేను డిస్క్లైమర్ చెప్తున్నా అనమాట. ఈ డైట్ అంత మంచిది కాదు అని చెప్పేసి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈమె ఇచ్చే ఫుడ్ ఎలా ఉంటుందిరా అంటే ఇంత ఇస్తుంది. 4 స్పూన్స్ ఆఫ్ రైస్ ఇస్తుంది, 3 స్పూన్స్ ఆఫ్ కర్రీ అలా ఇస్తుంది అనమాట. చిన్న పిల్లలకి ఇస్తారు కదా ఫుడ్, ఒక స్పూన్స్గా అలా ఇస్తుంది అనమాట. అది ఎవరికి సరిపోతుంది? పెద్దవాళ్ళకి. అది తిన్న తర్వాత మనకి మస్తు ఆకలి అవుతుంది అండ్ హెడేక్ వస్తుంది. మనం ఆ డైట్లో ఉన్నామంటే ఏ పని చేయలేము. అప్పుడు మనం డైట్ తీసుకోవడం ఎందుకు? ఒక మంచి డైట్ తీసుకుంటే ఎలా ఉంటుందిరా అంటే మనం యాక్టివ్గా ఉంటుంది, మన బాడీలో మెటబాలిజం అనేది మంచిగా వర్క్ అవుతుంది. బట్ ఈ డైట్లో ఏంట్రా అంటే 4 స్పూన్స్ తీసుకుంటామా, తర్వాత మనకి హెడేక్ వస్తుంది, పిచ్చిలేస్తుంది, మనం ఒక దానిపైన కాన్సన్ట్రేట్ చేయలేము. నేనైతే అసలు చదివే ఇంట్రెస్ట్ కూడా ఉండేది కాదనమాట. సో ఇలా నాలాగా చాలామంది చీట్ అవ్వకూడదు అన్న దాంతో నేను పోస్ట్ చేశాను. అండ్ ఆమె ఇచ్చే ఫుడ్ తక్కువ ఉంటుంది, సో అది ఎవరికి సరిపోదు. దానికి మనం 25,000, 30,000, 40,000 బొక్క పెట్టుకోవాల్సినంత పని లేదు. అండ్ చాలామంది ఇన్ఫ్లుయెన్స్ చేయడం వల్ల మిడిల్ క్లాస్ వాళ్ళు వెళ్ళి వాళ్ళ స్తోమతకు మించిన డబ్బులు కట్టి డైట్ చేయలేక మధ్యలో కూడా ఆపేస్తున్నారు. ఐ నో దట్. అండ్ చాలామంది నన్ను పిఎమ్స్లో కూడా చెప్పారనమాట, అది చేయలేక మధ్యలో ఆపేస్తున్నారు అని చెప్పేసి. ఇప్పుడు చాలా డైట్స్ అనేటివి ఉన్నాయి యూట్యూబ్లో, అవి మనం పాటించి తగ్గొచ్చు కూడా. చాలా హెల్తీ డైట్సే యూట్యూబ్లో ఉన్నాయన్నమాట. బట్ జస్ట్ ఇన్ఫ్లుయెన్సర్స్ మనల్ని ఇన్ఫ్లుయెన్స్ చేయడం వల్ల మనం ఏదో తగ్గుతామని చెప్పి ఆ డైట్స్ అనేటివి మనం ఎక్కువ ఇంట్రెస్ట్ చూపుతున్నాం, బికాస్ దే ఆర్ ఇన్ఫ్లుయెన్సింగ్ అవర్ బ్రెయిన్స్ అని మాత్రమే నేను అనుకుంటున్నాను అనమాట. అండ్ ఈ డైట్ ఇప్పటికి మీకు ఒకవేళ చేస్తున్నప్పుడు బాగున్నా కూడా చేసిన కొద్ది రోజులకి మీ బాడీలో మీరు చేంజెస్ చూస్తారు. చేంజెస్ ఇన్ ద సెన్స్ నాట్ ఇన్ అ గుడ్ వే. కొన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ అనేటివి రావడం అలా చూస్తారనమాట. బికాజ్ అండ్ ఇంకా మీలో చాలామంది రే ఇది నిజంగానే ఫేకో కాదో ఇలాంటి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మన ఛానల్లో అన్ని డైట్స్ విత్ గ్రాసరీ లిస్ట్ అనేది నేను పోస్ట్ చేశా, మీరు వెళ్ళి చూడొచ్చు. నేను ప్లేలిస్ట్ కూడా పెట్టాను అనమాట, దానికి వరుసగా ఉంటాయి. మీరు వెళ్ళి చూడండి. ఒకవేళ మీకు చేయాలనిపిస్తే ఒకసారి ట్రై కూడా చేయండి, సో దట్ యూ పీపుల్ విల్ నో అబౌట్ దిస్ డైట్ అనమాట. ఈ డైట్ అయితే ఫేక్ అని అయితే నేను చెప్పగలను అనమాట. మీరు ఎవరికైనా ట్రై చేయాలనుకుంటే మన ఛానల్లో అన్ని వీడియోస్ ఉన్నాయి, వెళ్ళి ట్రై చేయండి. దట్స్ ఇట్ ఫర్ టుడే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.